హాయ్ గైస్, ఈరోజు మన మల్లన్న గుట్టగాడికి వెళ్ళిపోతున్నాం. హల్చల్ మే గులాల్ అక్కడ అందరూ దీన్ని వాచ్ చేయాల్సిందా కోరుతున్నా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన స్టార్ట్ అయ్యామా? రెడీ. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గాయ్స్, మనమైతే మల్లన్న గుట్టకు స్టార్ట్ అయిపోయినాం. ఇక మా అన్న మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తోటి బైక్ నడుపుతుండు. ఒకవేళ ఏమైనా పడితే చలో మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం. కానీ వీళ్ళ స్పీడ్ చూస్తుంటే లోపల చాలా భయం అవుతుంది. ఇక నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే రైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రాజా తిన్నావా? దగ్గరికి వచ్చిన కొద్దీ మా వాళ్ళ ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువైపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పోతా ఉంటే ఊసరి వెళ్ళి కూడా కనబడ్డది. ఏం చేద్దామంటావు మరి? అట్లనే పోతుంటే మల్లన్న సాగర్ కాలువ వచ్చిందని ఆగి చూసినాం. బట్ కాలువ పరిస్థితి అయితే గలీజ్గా ఉన్నది. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా పట్టించుకోవాలని కోరుతున్నా. పటాకులు కూడా తీసుకొచ్చిండు కాలుద్దామని. కొబ్బరికాయలు. దీపావళి గుట్ట అయితే ఎక్కాలి, ఎక్కుదాం పండి. ఇగో గిట్లా మా వాళ్ళ తీటేశాలు. నాయనో, అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు? లొకేషన్ వెనక వచ్చేసి అప్పన్పల్లి, ఇటు వచ్చేసి సిద్దిపేట వస్తుంది. ఇదంతా మా ఊరి గుట్ట. ఇదే అండి చెరువు, లొద్దికుంట చెరువు. ఎన్నో సార్లు ఇందులోకి వచ్చి ఈత కొట్టాం. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కినాం కానీ దిగేటప్పుడే సినిమా కనబడ్డది.
ఇక గుట్ట ఎక్కి దిగినాం కదా అని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుందామని ఇక్కడైతే కూర్చున్నాం. అంతలోనే మన తమ్ముడు ప్రసాదం తీసుకొని వచ్చిండు. తమ్ముడు నీ పేరేంది? పరికిలికిద్దాం సబ్స్క్రైబ్ లైక్ పైకి దారి. వినాయకుడు, శంకరుడు, లేదు కుమారస్వామి. ఫ్రెండ్స్, ఫైనల్లీ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. మల్లన్న గుట్ట టైం కూడా బాగానే అవుతుంది. ఇంతవరకు ఏం తినలేదు. మా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు, మా విలేజ్ వారు అందరు వచ్చారు. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్లీ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.